హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ సీతా డైలీ వ్లాగ్ అండి. అందరు ఎలా ఉన్నారండి? బాగున్నారా? మీ అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు పచ్చి పులుసు చేస్తున్నానండి. దానికి కాంబినేషన్ వంకాయ ఫ్రై చేస్తున్నాను అనమాట. పొడి వంకాయలు 2 స్పూన్ల నూనె వేసి ఉల్లిపాయలు జీలకర్ర అల్లం వేసి అనమాట. అవి వేగిపోయాక కొంచెం పసుపు వేసి వంకాయ ముక్కలు వేస్తున్నాను. పచ్చి పులుసులోకి వంకాయ ఫ్రై చాలా బాగుంటుందండి. వంకాయలో మగ్గించుకోవాలి. లంచ్లోకి సింపుల్గా చేస్తున్నాను అనమాట వంట. పచ్చి పులుసు చేయడానికి ఒక 2 స్పూన్ల నూనె వేస్తున్నాను. నూనె హీట్ అయ్యాక పచ్చిమిరపకాయలు మంచిగా ఫ్రై చేసుకోవాలి. అలాగే ఒక రెమ్మ కరివేపాకు, పచ్చిమిరపకాయలు వేగిపోయాక ఇది అల్లం ఎల్లిపాయను ఇంకా జీలకర్ర అండి కొంచెం దంపే అనమాట. మంచి వాసన వస్తుంది. కొంచెం మరిగించుకోవాలి, వేపుకోవాలి. కొంచెం జీలకర్రను ఎల్లిపాయ వేగిపోయాక ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పు, అలాగే స్టవ్ ఆపేసి దింపి పక్కన పెట్టుకొని మనం పిసికి పెట్టుకున్న చింతపండు పులుసు వేసుకోవాలి. దీన్ని మంచిగా పచ్చిమిరపకాయల్లో పిసుకోవాలి. అలాగే వంకాయలో ఫ్రై అయిపోయినాయండి. ఉప్పు కారం వేసేయక చాలా బాగుంటుంది పచ్చి పులుసు వంకాయ కాంబినేషన్. మీరు ఒకసారి ట్రై చేయండి. వంకాయ ఫ్రై అయిపోయింది కదా, ఇప్పుడు ఇందులో ఉప్పు, కారం, ధనియాల పొడి ఇంకా 2 ఎల్లిపాయలు దంచి వేసానండి. అంతే, కారం కలిపేసుకుంటే వంకాయ ఫ్రై రెడీ అయిపోతుంది. పచ్చి పులుసు పిసుకుదా పులుపు తగ్గట్టు ఇంకో కప్పు నీళ్ళు పోసానండి. ఇది మొత్తం ఇందులో మంచిగా పిసికేసుకోవాలన్నమాట. పచ్చి పులుసు చేత్తోనే పిసుకుతానండి నేను. చేత్తో పిసికితేనే బాగుంటుంది అనమాట. అయిపోయింది పచ్చి పులుసు పిసకటం. ఉప్పు సరిపోలేదండి, ఉప్పు వేసాను. అలాగే నేను ఉల్లిపాయలు అందులో వేసి పిసుకనండి, తర్వాత వేసి కలిపేస్తాను అనమాట. ఒక కప్పు ఉల్లిపాయలు వేసాను అనమాట. వేడి అన్నంలోకి పచ్చి పులుసు ఇంకా ఫ్రై అయిపోయిందండి. స్టవ్ ఆపేస్తున్నా. చాలా బాగుంటుంది. ఇవాళ సింపుల్గా చేసాను అనమాట వంట. అన్నంలో వేసుకొని చూపిస్తానే. ఎంత బాగుందో వంకాయ ఫ్రై, అలాగే పచ్చి పులుసు. సింపుల్ లంచ్ రెడీ. పచ్చి పులుసు వేసుకొని అలాగే వంకాయ ఫ్రై. నాకు చాలా ఇష్టం అండి వంకాయ ఫ్రై. చాలా బాగుంటుంది పచ్చి పులుసులోకి. ఇలా పక్కన పెట్టేసుకొని కొత్త కలుపుకొని చక్కగా ఇలా వంకాయ పెట్టుకొని వేడిగా ఉందండి. తినేస్తే సూపర్ టేస్ట్ అనమాట. చాలా బాగుందండి. మీరు ఒకసారి ట్రై చేయండి. ఉంటా ఫ్రెండ్స్. ఇవాళకి నా వీడియో ఇంతే. నా వీడియో నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటా ఫ్రెండ్స్. బాయ్.